హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చిలకడ దుంప ఇంగ్లీష్లో స్వీట్ పొటాటో అంటారు దీన్ని. ఇది చాలా తీయగా ఉంటుంది. ఇది సమ్మర్లోనే వస్తుంది ఫ్రెండ్స్. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. తినండి, చాలా బాగుంటుంది. ఈ తీయని దుంప చాలామంది ఇష్టపడతారు ఫ్రెండ్స్. అందులో నేను ఒకదాన్ని. నాకు చాలా 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 ఇష్టం. 1 కిలో చేసుకున్నానంటే నేనే మొత్తం ఒక్కదాన్ని తినేస్తాను ఫ్రెండ్స్. దీన్ని కాల్చుకొని తినొచ్చు, చాట్లో యూజ్ చేయొచ్చు, కూర చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో పోషకాలు కూడా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. దీనిలో విటమిన్ ఏ, B6, C, D, మెగ్నీషియం, ఫైబర్ చాలా ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని మిస్ చేయొద్దు ఫ్రెండ్స్, తినాలి. ఏ కాలంలో వచ్చే దుంపల్ని ఆ కాలంలో తినాలి ఫ్రెండ్స్. ఇది మట్టిలో ఉంటుంది కాబట్టి చుట్టూ మట్టి ఉంటుంది. దీనికి ఒక 1 అవర్ ముందే నానబెట్టాలి. నానబెట్టేసి అందులో పుచ్చు గిచ్చు ఏమైనా ఉంటే మొత్తం క్లీన్ చేసేయాలి ఫ్రెండ్స్. నేను మొత్తం క్లీన్ చేసేసా. లాస్ట్లో దీనికి మనం బెల్లం యాడ్ చేస్తాం. అదే ట్విస్ట్. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం. ఇది ఎలా చేయాలో నేర్చుకుందాము. వచ్చేయండి ఫ్రెండ్స్. చూడండి, చాలా క్లీన్గా వాష్ చేశాను నేను దాన్ని. ఒక గిన్నె పెట్టి అందులో నెయ్యి కాకపోతే నూనె వేయచ్చు. ఏదైనా వేయచ్చు, మీ ఇష్టం. నెయ్యి అయినా నూనె అయినా. నెయ్యి వేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర నెయ్యి లేదు, నేను నూనె వాడుతున్నా. ఒక పావు నూనె వేసా. నూనెలో మంచిగా మగ్గాలి ఫ్రెండ్స్. మగ్గడం వల్ల అందులోని టేస్ట్ వస్తుంది బయటికి. చూడండి, నూనె వేడెక్కింది. తర్వాత మనం ఇప్పుడు క్లీన్ చేసుకున్న చిలకడ దుంప ఉంది కదా, అది ఒక్కోటి నేను అందులో నూనెలో వేస్తున్నా. చూడండి, మంచిగా క్లీన్గా వాష్ చేయాలి ఫ్రెండ్స్. లేకపోతే చుట్టూ మట్టి ఉండడం వల్ల తినలేము మనం. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ముసలోళ్ళు అయితే చెప్పలేరు. పళ్ళు లేని వాళ్ళు అయినా తినొచ్చు. మొత్తం నూనెలో వేసాం కదా, అది అటు ఇటు కలపాలి ఫ్రెండ్స్. అలా కలపడం వల్ల నూనె దానికి తగిలి మంచిగా ఉడుకుతుంది. నూనెలోనే ఉడకాలి ఫ్రెండ్స్. నీళ్ళు అస్సలు వేయకూడదు. అలా పెట్టి మూత పెట్టేయండి. మూత పెట్టడం వల్ల మంచిగా మగ్గుతుంది. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్, 15 నిమిషాలు చూడండి ఎలా ఉడికిందో. చాలా మెత్తగా ఉడికింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చేసే విధానం, నేను చెప్పిన విధానం ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా 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 టేస్టీ.